భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ విధ్వంసకర ఆలోచనలు చేసే వ్యక్తి అని, మాటలు మార్చడంలో ఆయనకు ఆయనే సాటి అని విమర్శించారు. ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని గతంలో ఎద్దేవా చేసిన జగన్ ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్ ను తానే తెచ్చానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని గంటా వ్యాఖ్యానించారు. జగన్ ఎప్పుడూ మాట తప్పుతూనే ఉంటారని, మడమ తిప్పుతూనే ఉంటారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులే కోర్టులకు వెళ్లి భూసేకరణను అడ్డుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన మాట్లాడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీకు కొన్ని వీడియోలు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడిన మాటలు ఆయన మొత్తం రకరకాలుగా చెప్పుకొచ్చాడు. ఏ సందర్భంలో ఏమేమి మాట్లాడి చూసుకుంటే ఒకసారి చూస్తే, ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ చేశాడు. అంతేకాదు, అవసరం వస్తే కోర్టులకు వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేద్దాం అని చెప్పి ఆయన బహిరంగంగా ఆయన మీడియా ముందు పబ్లిక్లుగా మాట్లాడాడు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటా ఉన్నారు. అటువంటిది మళ్ళీ ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయమా ఇక్కడికని చెప్పని ఆ మాట చెప్పుకొచ్చాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఒక దిక్కుమాలిన ఆలోచన అని నేరుగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ మాట్లాడిన మాటలు కూడా మనకి ఇప్పుడు వీడియోలు చూపించబోతా ఉన్నాం. అలాగే ఏదైతే ఆయన జిఎంఆర్ సంస్థ మళ్ళీ తర్వాత చాలా గొప్ప సంస్థ అని చెప్పుకొని ఈరోజు మనం వర్క్ బ్రహ్మాండంగా స్పీడ్గా కంప్లీట్ చేస్తా ఉన్న సంస్థ ఉందో దాని గురించి జిఎంఆర్ సంస్థ అనేది చంద్రబాబు నాయుడు గారి బినామీ, దీనికి ఎలా ఇచ్చారు అని చెప్పి కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ ఒక మాట మీద ఆయనకు ఉండే అలవాట్లేదు. ముందు ఏదైనా ఉంటే ఒక విధ్వంసంగా ఆలోచించే మనిషి దాన్ని వద్దు, దీన్ని ఎందుకు ఇక్కడ అంటాడు. తర్వాత అది ప్రజల యొక్క ఆదరణ పొందుతుంది, ఇది అవసరంగా పబ్లిక్ ఫీల్ అవుతా ఉన్నారు, ఈరోజు మంచి పేరు వస్తుందంటే వెంటనే ప్లేటు మార్చేసి ఇది నా గొప్పతనం, నా క్రెడిటు, నేను తెచ్చాను, ఇది నా వల్లనే సాధ్యమైంది అని చెప్పి చెప్తా ఉంటారు. ఈరోజు వాళ్ళ సాక్షి పేపర్లో చూశాను నేను. భోగాపురం విజన్ చంద్రబాబు నాయుడు కాదు, మొత్తం జగన్ ఆలోచన ఇదని చెప్పి ఆయన ఫ్రంట్ పేజీలో ఆయన ఏమేం చేశాడో రాస్తున్నాడు. ఎన్ని వాస్తవాలన్నీ కూడా పక్కన పెట్టాడు. ఆ రోజు గూగుల్ వస్తే గూగుల్ కూడా గూగుల్ వల్ల లాభం ఏంటి, గూగుల్ వల్ల ఏమైనా ఇంటి వేల ఉద్యోగాలు అంటున్నారు, అవేమి లేవు, అది ఒక కేవలం డేటా సెంటరు అవి అని చెప్పిన తర్వాత ఆ గూగుల్ యొక్క ఇంపార్టెన్స్ మొత్తం ప్రపంచం మొత్తం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ గూగుల్ కూడా నాదే క్రెడిట్, ఇది అదానితో ఉంది, అదాని తెచ్చింది నేనే అని చెప్పాడు. ఆ అదాని కూడా ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా మనమే 2014-19లో. ఇట్లాగా ప్రతిదీ కూడా ముందు దాన్ని ఏదో అడ్డంగా మాట్లాడటం, ఆ తర్వాత అది పబ్లిక్లో ఆదరణ పొందుతుంది, దానికి ఇమేజ్ వస్తుందంటే వెంటనే క్లెయిమ్ చేసుకుని దాన్ని నేను చేస్తానంటాం.